మరి చంద్రబాబు నాయుడు గారు అమ్మనబోలు పర్యటనకు వస్తున్న నేపథ్యంలో వారందరూ కూడా అక్కడి నుంచి అమరబోలు వెళ్ళి అక్కడ ఆ అంత్యక్రియల్లో వేరే చౌదరి గారి అంత్యక్రియల్లో కూడా పాల్గొనేందుకు మరి మాగుంట నివాసంలో కూడా వారందరూ ప్రత్యేకంగా సమావేశమైనట్టుగా కూడా మనం ఎక్స్క్లూజివ్గా కూడా విజువల్స్లో చూడొచ్చు. మంత్రి గుట్టిపాటి రవికుమార్ గారు, అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు, అదేవిధంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, ఇతర మంత్రులు కూడా మనకు ఈ విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా కూడా చూడవచ్చు. చిన్న వయసులోనే మృత్యువును ముద్దాడినటువంటి వేరే చౌదరికి వారందరూ కూడా ఘన నివాళులు అర్పించేందుకు అమ్మనబ్రోలు గ్రామానికి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా భారీగా చేరుకుంటున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వేరే చౌదరి యాక్టివ్గా కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో పాల్గొనేవాళ్ళు కాబట్టి ఆయనకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి వారందరూ అమనపురం గ్రామానికి చేరుకొని కూడా వేరే చౌదరికి ఘన నివాళులు అర్పించేందుకు కూడా వారందరూ మాగుంట నివాసంలో కూడా సమావేశమై చంద్రబాబు నాయుడు గారు అమనపురంలో వచ్చే సమయానికి కూడా వారందరూ చేరుకొని అక్కడ జరిగేటువంటి అంత్యక్రియల్లో కూడా పాల్గొనేలాగా కార్యాచరణ రూపొందించుకున్నట్టుగా కూడా మరి సమాచారం తెలుస్తూ ఉంది. ఇప్పుడు హత్య వెనుక దాగి ఉన్నటువంటి చీకటి కోణాలు కూడా నిశితంగా పరిశీలించేలాగా కూడా పోలీసు అధికారులకు హోంమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. త్వరితగతిన కేసును ఛేదించి నిందితులను కఠినంగా శిక్షించేలాగా కూడా ఆమె పోలీసు అధికారులకు కూడా పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఎస్పీ దామోదర్ గారి నేతృత్వంలో కూడా 40 మంది పోలీసులతో కూడినటువంటి బృందం 6 సిఐలు 10 మంది ఎస్ఐలు ఇంకా ఇతరత్ర అధికారులు కూడా వినియోగించుకొని కేసును త్వరితగతిన ఛేదించేందుకు కూడా ఎస్పీ దామోదర్ గారు కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ పలు సలహాలు సూచనలు అందిస్తూ కూడా పోలీసులను ఎప్పటికప్పుడు యాక్టివ్గా చేస్తూ కూడా ఈ కేసులో మరింత పురోభివృద్ధి సాధించేందుకు కూడా పోలీసులు నిరంతరం కష్టపడుతున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు.